ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వివాదం ఉందా? బొలిశెట్టి వారి బయట ద్వారంపూడి చంద్రశేఖర్ ఇప్పుడు కాకినాడ, వైజాగ్ అయిపోయింది, వైజాగ్ నుంచి శ్రీకాకుళం టెక్కిల్ అయిపోయింది, ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఈస్ట్ గోదావరి కాకినాడకు వచ్చింది. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది అనేది మరొకసారి చూడాలి. బయట ప్లే చేయండి. బయట ప్లీజ్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న అతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు. సహజీవనం మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్లి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకుని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం, అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది, ఎప్పుడైంది, ఆ తర్వాత పుట్టిన బిడ్డకి తలనీలాలు ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు, ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు. ఎందుకంటే ఆమె పబ్లిక్ గా నా లైఫ్ నాకు కావాలి, నాకు గుర్తింపు కావాలి, నేను నీ భారీగా ఉండాలి అంటే అది కుదరదు, నువ్వు మూలన ఉండాలా అన్న పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోని డివైసులు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు. ఒక మహిళ తన హక్కు గురించి, తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదు. ఇది ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది. నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా. కాకినాడ రిపోర్టర్ కూడా లైన్లో తీసుకోండి. మధు, ఏంటి నీకేం అర్థమైంది? 50+ ఓ మై బేబీస్ లవ్ స్టోరీస్ అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి సార్. 50+ ఓ మై బేబీసా? ఓ మై బేబీస్ అంతే కదా సార్. అంటే లవర్స్ మాట్లాడుకుంటే బేబీ బేబీ అని మాట్లాడుకుంటారు కదా. ఓహో, అలా మాట్లాడుకుంటారా? ఇప్పుడు 50+ లవ్ స్టోరీస్ కూడా ఓ మై బేబీస్ అన్నట్టుగా రోజు రోజుకు అయితే పెరిగిపోతుంది. వాళ్ళు అట్లా అనుకోవట్లేదే, వాణి మాధురి అనేది అనుకుంటున్నారు, సీన్ అంటుంది, బేబీ బేబీ అనుకోవట్లేదు. మనకి చెప్పడు కదా సార్, ముద్దుగా ఆ సింబల్స్ పెట్టుకుని ఓ బేబీ, గుడ్ మార్నింగ్ బేబీ, ఏం చేస్తున్నావు బేబీ, ఇలా ఉండొచ్చు సార్ ఇన్సైడ్ గా కూడా. అంటే ఏదో అనేది ప్రేమకు అడ్డు కాదు కదా సార్. రైట్. ఇప్పుడు ఏంది ద్వారంపూడి వారిని ఎందుకు లాగారు? బొలిశెట్టి సత్య గారు చెప్పిన దాంట్లో అసలు ఏంటి వాస్తవం ఏంటి? మరి ఆయన తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. మరి దీనిపైన మరి ద్వారంపూడి వారు ఏమైనా మాట్లాడారా? చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్. అంటే దాదాపు మరి ఇప్పుడు ద్వారంపూడి వారి వయసు పెద్దది. మరి ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారంగా ఆ యువతి వయసు చిన్నదై ఉండొచ్చు. మరి స్కానింగ్ చేయించారట, బిడ్డ పుట్టిన తర్వాత తలనీలాలు ఇప్పించారట, తర్వాత ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి రావాలని ఆమె కోరుకుంటుందట, ఆమె పబ్లిక్గా తన భర్త అని చెప్పాలని చెప్పని కోరుకుంటుందట, అందుకు ఒప్పుకోకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారట, ఇంటి చుట్టూ 28 కెమెరాలు పెట్టించారట, ఆమె ఎక్కడికి కదలటానికి లేకుండా నిర్బంధించారట. దీనికి ఇప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుంది, బొలిశెట్టి సత్య నేను అండగా ఉంటానని చెప్తున్నారు. మరి ఇదంతా చూస్తే ఇది అసలు ఏంటి? ఇది ఈ కోణం ఏంటి? ఈ గొడవ ఏంటి? ఈ కొత్త వివాదం ఏంటి? అసలు తిరుపతికి తీసుకెళ్లారు, అక్కడ తలనీలాలు కూడా తీపించారు, అన్ని దగ్గర నుండి కూడా చూసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రము కూడా ఆమెను బయటికి రాకుండా చూస్తున్నాడు. ఎందుకు అంటే ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి విషయాలలో ఇక్కడ ఎక్కడైనా సరే ఈ దళిత మహిళ బయటకు వచ్చేసి ఈ విషయాన్ని బయట పెడితే మరో కొత్త రకమైనటువంటి బ్రేకింగ్ అవుతుంది. అందుకోసం అనేసి ఆమె చుట్టూ సీసీ కెమెరాలు ఏదైనా ఏర్పాటు చేసేసి ద్వారంపూడి తన వ్యవహారం బయటికి రాకుండా జాగ్రత్త ఏదైనా పడుతున్నాడా, అందుకోసం ఈ విషయం అంతా తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ మేము మీకు అండగా ఉన్నాము, మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ఎదురించి నిలబడి మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసుకొని వస్తాము అని అయితే ఒక అభయహస్తం అయితే ఇచ్చారు సార్. మరి చూడాలి, అంటే ఇప్పుడు ఆల్రెడీ దువారికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. సో ఇంకా ద్వారంపూడి రావచ్చు, రేపు ఇంకొకటి రావచ్చు. ఆల్రెడీ గతంలో కూడా మనం చూసుకుంటే విజయ్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఎపిసోడ్ అయితే బయటకు వస్తుంది సార్. కానీ ఇవన్నీ కూడా 50+ ఉన్నటువంటి వ్యవహారాలే. మరి ఏంటి, ఎందుకు ఈ విధమైనటువంటి గత 5 సంవత్సరాలలో టార్గెట్ ఏం చేశారు? టార్గెట్ అనేది 50+ ఉన్నటువంటి బేబీస్ అందరూ కూడా ఎవరిని టార్గెట్ చేసుకొని వ్యవహారాలన్నీ కూడా నడిపారు, తండ్రులు అయ్యారు. కొంతమంది వచ్చేసి తమకు సంబంధం లేదంటున్నారు. మరి కొన్ని వ్యవహారాలు ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ కూడా కొత్త కొత్త కోణాలు అయితే బయటకు వస్తున్నాయి. అంటే యాంగిల్స్ మారుతున్నాయి కానీ వ్యవహారం అంతా కూడా ఒకటే ఉంది సార్. ఇప్పుడు మొత్తానికి అందరూ DNA టెస్ట్లు అడుగుతున్నారు. మరి అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏంటంటే లోపల ఉంటుంది. ఇప్పుడు మదన్ మోహన్ అడిగినట్టు ఇప్పుడు శాంతికి పుట్టిన బిడ్డ గురించి DNA టెస్టులు చేయించాలంటున్నారు. అసలు మాధురికి పుట్టిన బిడ్డల గురించి DNA టెస్టులు చేయించాలని వాణి అడుగుతుంది. మరి ఇటువైపు
ఇప్పుడు రేపు ద్వారంపూడికి సంబంధించినటువంటి ఆ బిడ్డ అవునో కాదో తేల్చాలంటే నిరూపించుకోవాలంటే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి DNA టెస్ట్ చేయాల్సిందే మరి అంతే కదా. ఇప్పుడు ఆయన నా బిడ్డ కాదు అని చెప్పాలంటే ఆయన కూడా DNA టెస్ట్ చేయించాల్సిందే. ఆయన కూడా DNA టెస్ట్ చేయించుకొని కాదని చెప్పాల్సిందే. ఏదైనా DNA ల్యాబ్ ఉందో లేదో కనుక్కొని ఏపీలో ఏడన్నా ఉత్తరాంధ్రాలో DNA ల్యాబ్ పెడితే పోయిద్దేమో ఇప్పుడు అర్జెంటుగా. అదే సార్ ప్రతిదీ కూడా DNA చుట్టూనే తిరుగుతుంది. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ ఒక అంశాన్ని కూడా నేను DNA టెస్ట్ కూడా నేను రెడీనేమో అని చెప్పి అది ఒక అంశాన్ని కూడా చేరవేస్తారమండి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాలు అప్పుడు కూడా ఈ కొత్త అంశాన్ని కూడా అందులో చట్టాలలో ఒప్పుకోమంటారా? మధు DNA అంటే డు నాట్ ఆస్క్ అనే విధంగా అయితే మారిపోయింది సార్. ఎందుకంటే ఇంతకుముందు DNA అంటే ఒక రకంగా ఉంది, ఇప్పుడు మీరు DNA చేయించుకుంటారంటే డు నాట్ ఆస్క్ అనే విధంగా అయితే మారిపోయింది సార్. ఓకే, అర్థాన్ని మార్చేశారు. అర్థాన్ని మార్చేశారు. ఇంకా DNA చేయించుకుంటారంటే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదంటే ఏంటి అర్థం? ఒక్కటే సార్, ఇప్పుడు ప్రెస్ మీట్ జరగలేదు కానీ ఆ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో సార్ సతీష్ ఓకే అంటే మొత్తం ఆ ఇష్యూలో ఒక్కటే సార్ బయటికి రావాల్సినటువంటి విషయము. ఇక్కడ ద్వారంపూడికి సంబంధించి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఇంత పెద్ద వ్యవహారం బయటకు వచ్చింది. అంటే ఎందుకు ఆయన మీద ఎందుకు ఎలిగేషన్ చేసినట్లు, అసలు ఎందుకు ఆరోపణలు వస్తున్నట్లు? ఒకటే సార్, ఇప్పుడు ఎవరైతే దళిత మహిళ ఉన్నారో ఆ మహిళకు సంబంధించి ఒక్క నిమిషం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే లైన్లోకి వచ్చారు, ఒక్కసారి వారినే లైన్లో తీసుకుందాం. చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్కారం, మీరు లైవ్లో ఉన్నారు. లైవ్లో ఉన్నానండి, మీరు మాట్లాడతానంటే ఇప్పుడు డైరెక్ట్ మీ సబ్జెక్ట్ తీసుకుంటాను. సరే, అది అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఓకేనండి, ఏ లేదు బలిశెట్టి సత్య చేసిన ఆరోపణలు ఏంటి అని దాని మీద మీరు ఏమైనా క్లారిటీ? థ్యాంక్ యూ. అనుకోకుండా వారు కాల్ చేశారు కాబట్టి నేను ఎత్తి అడిగాను. సరే, ఇప్పుడు దాని గురించి నేను టీవీ చూడలేదు, మళ్ళీ మాట్లాడతానని చెప్పని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. ఇది ఓవరాల్ జరిగింది. సరే మధు, ఇప్పుడు అనుకోకుండా జరిగినటువంటి దీంట్లో మరి ఏంటి ఇప్పుడు మరి దీని వివాదం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి? ఎటు వెళ్ళదు సార్, సింపుల్గా ఒకటే ఎటు వెళ్ళకపోవడం ఎటు వెళ్తా సార్, ఎటు వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే డిఎన్ఏకి రారు. ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో దళిత మహిళ, ఆమె వచ్చి బయటికి చెప్పరు. ఇంకా మరి ఎలా దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా అంటే క్వశ్చన్ మార్కే. ఆ మహిళకు మేము మీ వైపు ఉన్నామని జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నప్పటికీ కానీ జస్ట్ చెప్పడం వరకు మాత్రమే ఉంది. కానీ ఆ మహిళ రావాలి, ఏదైనా సరే ఎటైనా టర్న్ అవ్వాలి అంటే ఆ దళిత మహిళ బయటికి రావాలి, నోరు విప్పాలి. జరిగింది కాదు మధు, ఇప్పుడు కుటుంబాల మధ్య పెద్ద రప్చర్ అవుతాయి ఇట్లాంటి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఉంటుంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఉంటుంది, ఫ్యామిలీ పిల్లలు ఉంటారు. ఇప్పుడు బొలిశెట్టి సత్య గారు చేసిన ఆరోపణలు బట్టి ఇప్పుడు ఇంకో కుటుంబం ఎవరో ఉందో వాళ్ళ పిల్లలు అంటున్నారు. మరి వాళ్ళకి పెయినే, ఇప్పుడు వీళ్ళకి పెయినే. ఇప్పుడు ఆ వివాదం ఎక్కడో దగ్గర ఆ క్లాష్ అయింది, బయటికి రావాలి కదా. ఎవరో ఒకరు వచ్చి మరి దాని మీద ఎవరు మాట్లాడినది వివాదమే కదా. ఆ అమ్మాయి వచ్చి మాట్లాడిన వివాదమే, వీళ్ళు వచ్చి వీళ్ళ పాపలు వచ్చి మాట్లాడిన వివాదమే. మరి అక్కడ మరి ఇప్పుడు అక్కడ జరిగిన వివాదం కూడా అట్లాంటిదే కదా, ఎక్కడ టెక్కిల్లో జరుగుతున్న వివాదం. అసలు ఏంటో ఇవన్నీ. సరే చూద్దాం, ఇవన్నీ నాకేం అర్థం కావట్లేదు అసలు ముందు.